మన జనరల్గా కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసే ముందు బేసిక్గా చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ చూడాల్సింది ఆబ్వియస్గా రెరా రిజిస్టర్ అయిందా లేదా. డెఫినెట్గా అకార్డింగ్ టు రెరా ప్రకారము బిల్డర్ అనే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రీ లాంచ్ చేయకూడదు. అఫీషియల్గా రెరాలో రిజిస్టర్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే అతను సేల్స్ అనేవి స్టార్ట్ చేయాలి రెరా ప్రకారం. మీరు ఈ మధ్య చూస్తున్నారు కదా, ఒక పెద్ద బిల్డర్ ప్రీ లాంచ్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది ఛానల్ పార్ట్నర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా రెరా యాక్ట్ చేసింది. ఏదండి ఏ ప్రాజెక్ట్? ఒక ప్రాజెక్ట్, ఇంకా పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ టాప్ లెవెల్ బిల్డర్ వాళ్ళు ఇమ్మీడియట్గా పేపర్లో అనౌన్స్ చేశారు, మా ప్రాజెక్ట్కి ఇంకా అప్రూవల్స్ అవ్వలేదు, ఎవ్వరు కూడా ఛానల్ పార్ట్నర్స్ కానీ ఏజెంట్స్ కానీ బయట కానీ ఎవ్వరు అమ్ముతుంటే మీరు కొనుక్కోవద్దు, ప్రీ లాంచ్లు ఈఓఐలు 5 lakhs చెక్ తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద నోటీస్ కూడా ఒక పెద్ద నేషనల్ లెవెల్ బిల్డర్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ లాస్ట్ 1 yearలో 3-4 ఇవ్వాల్సి వచ్చింది. ఏది కామన్ ఏరియా, ఏది బిల్డప్ ఏరియా, ఏది సూపర్ బిల్డప్ ఏరియా అనేది చాలాసార్లు నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక బిల్డర్ కూడా చెప్తా ఉంటారు. దీని గురించి కరెక్ట్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే అండి. పొద్దున్న లేస్తే రెడ్డిట్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే సోషల్ మీడియా డిస్కషన్ ఫామ్లో ఇది బాగా నడుస్తుంది. రెరా చట్టం వచ్చిన తర్వాత రెరాలో క్లియర్గా ఒకటి చెప్పారు, ఏమనంటే కార్పొరేట్ ఏరియా మీదనే మీరు ఛార్జ్ చేయాలి, కామన్ ఏరియాస్ మీద ఛార్జ్ చేయొద్దు. కానీ ఇంత రూల్స్ ఉన్నా బిల్డర్స్ ఎందుకంత ధైర్యంగా చేస్తున్నారు రెరా లేకుండా? ఇప్పుడు ఈ చట్టం ఎంత సీరియస్నెస్ ఉందనేది డెవలపర్స్కి తెలియట్లేదు, కన్జ్యూమర్స్ తెలియట్లేదు. ఇట్స్ ఎ లా. రెరా అనేది యాక్ట్. ఫైన్ వేయడం ఒకటే శిక్ష, అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఫైన్ ఒకటే కాదండి, జైలు శిక్ష దాకా వెళ్తారు సిచ్యువేషన్ బట్టి కేసు. ఒకవేళ ప్రమోటర్ డిలే చేశాడు, ఎక్కువ డిలే చేశాడు, ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా రెరా వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిలే చేస్తే జైలు ఇచ్చే 3 years నుంచి 10 years దాకా జైలు శిక్ష వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రెరా వచ్చింది, నేను గుండెల మీద చేసుకుని పడుకోవచ్చా? రిస్క్ ఉంటుందా? పడుకోలేరండి. హలో రాజశేఖర్ గారు, నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. చెప్పండి. ఇప్పుడు మనకి ఈ రెరా చట్టం తీసుకొచ్చిన తర్వాత చాలా మందికి, అది బిల్డర్స్ వైపు నుంచి అయినా కస్టమర్స్ వైపు నుంచి అయినా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే, ఆ డౌట్స్ని కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం మనం వీడియోలో చేద్దాము. అసలు ఈ రెరా రాకముందు సిచ్యువేషన్ ఎలా ఉండేది? రెరా రాకముందు డెవలపర్స్కి ఒక సెపరేట్ గైడ్ లైన్స్ ఉండేవి కాదు. తర్వాత కస్టమర్స్కి కూడా కస్టమర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. మ్యాక్సిమం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళేవాళ్ళు, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమన్నా ఇష్యూస్ వచ్చినా అక్కడంతా అంటే స్ట్రిక్ట్గా ఒక గైడ్ లైన్స్, ఒక చట్టం అనేది లేకుండా ఉండింది. రెగ్యులర్ కన్జ్యూమర్ అఫైర్స్లో ఏదైతే కేసు ఉందో అలాంటివి ఫైల్ చేసేవాళ్ళు ఏదన్నా ఇష్యూస్ వస్తాయి, కస్టమర్స్కి ఏమన్నా ఇష్యూస్ వస్తాయి. అట్లాగే బిల్డర్స్కి డిలేస్ చేసిన కస్టమర్ వెళ్ళి గొడవ చేయడానికి కూడా ఆస్కారం లేదు, కంప్లైంట్ చేయడానికి కూడా ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉండేది కాదు ఆ టైంలో. కానీ 2016 తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ నేషనల్ లెవెల్లో బాగా డిబేట్ అయినాయి. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం, ఎస్పెషల్లీ మీకు గుర్గాంలో, ఢిల్లీలో, కొన్ని అదర్ మెట్రో సిటీస్లో చాలా ప్రాజెక్ట్స్ డిలే అవ్వడము, లేట్గా డెలివర్ చేయడము, సగం ప్రాజెక్ట్స్ బాంబేలో కూడా సగం ప్రాజెక్ట్స్ ఆగిపోవడము, ఇవి బాగా డిబేట్ అయ్యి 2015-16లో మీడియాలో బాగా అటెన్షన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కమ్ అప్ విత్ ఏ రెగ్యులేషన్ యాక్ట్. సో అట్లా రెరా అనేది 2016లో గైడ్ లైన్స్ అనేవి వచ్చాయి, యాక్ట్ లాగా వచ్చింది. సో అది మన కస్టమర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే బిల్డర్స్కి ప్రమోటర్స్కి గైడ్ లైన్స్, అసలు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గైడ్ లైన్స్ చేయడం, పర్మిషన్స్ ప్రొసీజర్ నుంచి ఎండ్ దాకా. అట్లాగే రెరా కూడా రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేయడానికి కూడా, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేయడానికి కూడా రెరా అనే చట్టాన్ని క్రియేట్ చేశారు. సో ఇవన్నీ కలిపి 2016 తర్వాత రెరా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. వేరే స్టేట్స్లో ఒక 1 year టైం ఇచ్చారు అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు రెరా చట్టం అనేది ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు ఈ రెరా తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ డిలేలు అవ్వడమేనా, లేకపోతే మోసం చేయడం ఏమైనా జరిగేదా బిల్డర్స్? రియల్ ఎస్టేట్లో హెవీ ట్రాన్సాక్షన్స్ ఇండస్ట్రీ ఇది, దీని మీద ఎంతోమంది డిపెండ్ అవుతున్నారు. ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇండస్ట్రీ. సో దీనిలో రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది, ఎందుకంటే కాస్ట్లు పెరిగిపోయినాయి,
డిలేస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కొందరు బిల్డర్స్ మనీ వసూలు చేసి కట్టడం లేదు. కొందరు ప్లాటింగ్ డెవలప్మెంట్స్ చేస్తామని బిల్డ్ చేసి డిలే చేస్తున్నారు, వర్క్ చేయట్లేదు, హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, అగ్రిమెంట్స్ చేయరు, పేమెంట్స్ తీసుకొని అగ్రిమెంట్ చేయలేదు. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఓవరాల్గా ప్రాసెస్లో ఎంటైర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఏ బిగ్ ఇండస్ట్రీ ఫర్ ఇండియా. Infrastructure and real estate industry is main source for income also for the government. సో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, అట్లాగే కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే బిల్డర్స్కి గైడ్ లైన్స్ తీసుకురావడానికి ఈ రెరా చట్టం అనేది క్రియేట్ చేశారు ఇండియాలో. యాక్చువల్ దానివల్ల లాస్ట్ 5 yearsలో డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో సంస్కరణలు అయితే వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడ్ లైన్స్ కానీ అవన్నీ. కానీ ఇంప్లిమెంటేషన్ వరకు అంత జరగట్లేదు. మెజారిటీ పార్ట్ జరుగుతుంది, కానీ సర్టెన్ పార్ట్స్ ఇంకా ఇగ్నోర్ చేస్తున్నారు. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు జనాలకు కూడా అవేర్నెస్ బాగా వచ్చింది థ్యాంక్స్ టు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, పేపర్లలో కూడా బాగా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే రెరా కూడా ఈచ్ స్టేట్లో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్లు కానీ సర్టెన్ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలనేది ప్రమోట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు జనాలకి అవేర్నెస్ వచ్చింది, కస్టమర్స్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మధ్య రెరాకు కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు కంప్లైంట్ చేయడానికి. ఇప్పుడు ఏ బిల్డర్ అయినా లేకపోతే ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రెరా తీసుకోవాల్సిందేనా? తీసుకోకుండా కట్టడానికి అసలు ఛాన్సే లేదు. రెరా ప్రకారము ఏంటంటే 500 square meters కన్నా ఎక్కువ ల్యాండ్లో మీరు అపార్ట్మెంట్ కట్టాలన్నా కంపల్సరీ రెరాలో రిజిస్టర్ చేసుకోవాలి. 500 square meters ఆర్ 8 flats అండ్ అబోవ్ ఉంటే పర్టికులర్ ప్రాజెక్ట్లో కంపల్సరీ రెరాలో రిజిస్టర్ చేసుకోవాలి. రెరాలో రిజిస్ట్రేషన్ అంటే నెసెసరీ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత, లోకల్ అథారిటీస్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత రెరా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కంపల్సరీ ఈ బిల్డర్స్ కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునేటప్పుడు బిల్డర్స్ ప్రొఫైల్, బిల్డర్స్ పాస్ట్ హిస్టరీ, ఈ శాంక్షన్డ్ ప్లాన్స్, ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ ప్లాన్స్, తర్వాత మీరు ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ కానీ, కామన్ ఏరియాస్ కానీ, క్లబ్ హౌస్ రిలేటెడ్ కానీ, ఏ ఫ్లాట్స్ మార్ట్గేజ్లో ఉన్నాయి, ఏ ఫ్లాట్స్ మార్ట్గేజ్లో లేవు, ప్లస్ అలాంటి ఒక 30-40 డాక్యుమెంట్స్ కంపల్సరీ రెరా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత రెరా నంబర్ ఇస్తారు. ఆ రెరా నంబర్ ఇచ్చిన తర్వాతనే బిల్డర్ అనేది మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పటిదాకా చేయడానికి లేదు, అప్పటిదాకా ప్రీ లాంచ్ కూడా చేయడానికి లేదు, అప్పటిదాకా అమ్మడానికి కూడా లేదు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడైనా ఏదైనా వెంచర్ వేస్తున్నప్పుడైనా క్లోజ్ సర్కిల్లో కొంచెం అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అవును, ఆ క్లోజ్ సర్కిల్లో అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫ్రెండ్స్ కాకుండా ఫ్రెండ్స్, అవును, ఫ్యామిలీ త్రూ వచ్చిన ఫ్రెండ్స్, ఇలా అమ్మడానికి ఏదైనా బిల్డర్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ చేస్తే దానికి రెరా నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? డెఫినెట్గా అకార్డింగ్ టు రెరా ప్రకారము బిల్డర్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా ప్రీ లాంచ్ చేయకూడదు. అఫీషియల్గా రెరాలో రిజిస్టర్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే అతను సేల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. రెరా ప్రకారం ప్రీ లాంచెస్ అనేవి చేయకూడదు. సో అలా చేస్తున్నారంటే డెఫినెట్గా కంప్లైంట్ చేస్తే రెరా యాక్షన్ తీసుకుంటుంది. మీకు మొత్తం టోటల్ ప్రాజెక్ట్లో 10% పెనాల్టీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో సపోజ్ ప్రాజెక్ట్ కాస్ట్ 500 కోట్లు అనుకోండి, 10% ఆఫ్ ఇట్ మీకు పెనాల్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీ లాంచ్ అనేది బిల్డర్స్ అనేది చేయకూడదు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా నెట్వర్క్లో అయినా చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ వేరు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ తీసుకోవచ్చు, కానీ బట్ ఈ కస్టమర్స్ దగ్గర నుంచి మాత్రము డబ్బులు అనేవి ప్రీ లాంచ్లో కానీ బిఫోర్ అప్రూవల్స్, బిఫోర్ రెరా అప్రూవల్ ఎలాంటిది కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెనాల్టీ వస్తుంది రెరా అని. అవును, ఈ పెనాల్టీ బిల్డర్కి వేస్తుంది, బిల్డర్ కడతాడు. అవును, దీంట్లో కస్టమర్కి వచ్చేది ఏంటంటే సపోజ్ నా డౌట్, నేను ఒక ఫ్లాట్ కొన్నానంటే నాకు డిలే అవ్వడం వల్ల సంథింగ్ ఎనీ ఇష్యూ వల్ల నాకు బిల్డర్ దగ్గర నుంచి ఇష్యూ ఉంది. అవును, నేను రెరాకి వెళ్ళాను, రెరా బిల్డర్కి ఫైన్ ఏదో వేసింది. అవును. కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి దాంట్లో? కస్టమర్ ఒకవేళ రీఫండ్ అడిగాడు అనుకోండి, 2-3 ways ఉంటాయి దీనిలో కస్టమర్ చెప్పే కంప్లైంట్ని బట్టి. ఒకటేమో బిల్డర్ డిలే చేయడం వల్ల రెరా వాళ్ళకి పెనాల్టీ వేస్తుంది కరెక్ట్ టైంలో. ఒకవేళ బిల్డర్ అనేబుల్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ అని ఒకవేళ రెరాకి చెప్తే రెరా కెన్ టేక్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ అండ్ గివ్ ఇట్ టు అనదర్ బిల్డర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. 2. మూడోది కస్టమర్ ఒకవేళ వెళ్ళి ఇది ప్రాజెక్ట్ టైం కావట్లేదు, అనుకున్నట్టు రావట్లేదు, లేదు శాంక్షన్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ జరగట్లేదు అంటే రీఫండ్ ఇప్పించే అధికారము రెరాకు ఉంది, రెరా ట్రిబ్యునల్కి ఉంది. వాళ్ళు అట్లా కంప్లైంట్ చేస్తే మీకు విత్ ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ ఇచ్చేస్తారు.
విత్ ఇంట్రెస్ట్ సడన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే రెరాలో ఉన్న నంబర్స్ చూసుకొని దాని ప్రకారం అక్కడ సిచ్యువేషన్ బట్టి కేసుని బట్టి రీఫండ్లో ఇంట్రెస్ట్తో పాటు మీకు రిటర్న్ మనీ ఇప్పించే అధికారం రెరాకు ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, నేను పొజిషన్కి వెళ్ళే టైంలో నాకేదో మిస్టేక్ కనపడింది, నాకు బిల్డర్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. జనరల్గా బిల్డర్ ఫినిష్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుంది అథారిటీస్, తర్వాత హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు రెరా ప్రకారం హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ కంపల్సరీ కస్టమర్ని పిలిచి మొత్తం ప్రాజెక్టు మీ ఫ్లాట్ చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. పెద్ద బిల్డర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, ఇంకా చిన్న బిల్డర్స్ అందరు ఫాలో అవ్వట్లేదు. ఆ ఇన్స్పెక్షన్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కంపల్సరీ బిల్డర్ అవి ఫిక్స్ చేయాలి. ఇవే కాకుండా ఒక బిల్డింగ్ రెడీ అయిన తర్వాత ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 years వరకు టెక్నికల్గా కన్స్ట్రక్షన్లో ఆర్కిటెక్చరల్గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం డెఫినెట్గా బిల్డర్ మాత్రమే ఫిక్స్ చేయాలి. అవి ప్లంబింగ్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లిఫ్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. 5 years వరకు కంపల్సరీ బిల్డర్ అవి మేనేజ్ చేయాలి, వాటికి ఫిక్స్ చేయాలి. సో కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా బిల్డర్ అవి ఫిక్స్ చేయాలి అకార్డింగ్ టు రెరా. ఒకవేళ చేయలేకపోతే డెఫినెట్గా మనం రెరాకి మీరు రిటర్న్గా కంప్లైంట్ చేయొచ్చు. రీసెంట్గా అలాంటి ఎగ్జాంపుల్స్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే 5 years 2-3 years అయిన తర్వాత వచ్చిన కంప్లైంట్స్ రెరా కంప్లైంట్ చేస్తే బిల్డరు ఈ రెసిడెంట్స్కి అదే కొనుక్కున్న వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? చాలా ఉన్నాయండి అట్లా. రీసెంట్గా హైదరాబాద్లోనే ఒక ప్రాజెక్ట్, మేడ్చల్ సైడ్ ఒక ప్రాజెక్ట్, వాళ్ళు రెరా రిజిస్టర్ చేయకుండా ప్రాజెక్ట్ చేశారు. ప్లాట్ రిజిస్టర్ చేయమంటే డిలే చేస్తున్నారు, చేయకుండా రిజిస్ట్రేషన్ రెరా లేకుండా అమ్మేశారు. తర్వాత అమ్మేసిన తర్వాత మొత్తం డబ్బులు కట్టిన తర్వాత కస్టమర్కి రిజిస్టర్ చేయమంటే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రెరా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో అది కస్టమర్కి తెలిసిన తర్వాత రెరాని అప్రోచ్ అయ్యాడు. రెరాని అప్రోచ్ అయితే ఫస్ట్ బిల్డర్కి పెనాల్టీ ఇచ్చారు, తర్వాత కస్టమర్కి రీఫండ్ విత్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక రీసెంట్ కేసు, మోకిలాలో ఒక బిల్డరు విల్లాస్ పర్మిషన్ లేకుండా 17 విల్లాస్ అమ్మేశారు. రెరా పర్మిషన్ రీసెంట్గానే. వాళ్ళకి దగ్గర 50 lakhs పెనాల్టీ వేశారు. కస్టమర్స్ ఎవరైతే అప్రోచారో మీకు కావాల్స్తే రీఫండ్ కూడా ఇస్తారు, లేదు కంటిన్యూ అవ్వాలంటే రెరా తర్వాత అట్లా కంటిన్యూ చేయొచ్చు అని కూడా అట్లా చెప్పారు. అట్లా చాలా కేసెస్ ఈ మధ్య లాస్ట్ 1 yearలో రెరాని అప్రోచ్ అయ్యే కస్టమర్ సంఖ్య పెరుగుతుంది అవేర్నెస్ రావడం వల్ల. రెరా కూడా కొంచెం స్ట్రిక్ట్గా, బిగినింగ్లో అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మధ్య చూస్తుంటే చాలా కేసెస్ కూడా బిల్డర్స్ మీద వస్తున్నాయి. రీసెంట్గా కోకాపేట్ మీద ఒక బిల్డర్ కూడా స్లోగా చేస్తున్నారు, ఆన్ డెలివరీ టైం వరకు డెలివరీ చేయలేదని చెప్పేసి వాళ్ళకి కూడా పెనాల్టీ వేశారు కస్టమర్స్ అప్రోచ్ అయితే. కానీ ఇంత రూల్స్ ఉన్నా బిల్డర్స్ ఎందుకంత ధైర్యంగా చేస్తున్నారు రెరా లేకుండా? 2016లో రెరా స్టార్ట్ అయింది. 14లో 15లో 13లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్నాయి రెరా రిజిస్టర్ కాకుండా ఉన్న వాటికి 3 months టైం ఇచ్చి రిజిస్టర్ చేసుకోమన్నారు. చాలా మంది ఇగ్నోర్ చేశారు అప్పుడు, సీరియస్గా తీసుకోకుండా. అంటే రెరా చట్టం అప్పుడే స్టార్ట్ అయింది కదా, ఎంత సీరియస్గా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అలా చాలా మంది రిజిస్టర్ చేసుకోలేదు. కొందరు లేజినెస్తో రిజిస్టర్ చేసుకోలేదు, కొందరు కావాలని చేయలేదు. అలాంటి కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కొందరేమో పర్మిషన్స్ ప్రాసెస్ డిలే అయిపోయింది, ఆ లోపల అమ్ముకునేప్పుడు ఇలాంటి ఇబ్బందులు. అప్పుడు ఓకే, రీసెంట్గా మీరు ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, వాళ్ళకి భయం లేదా మరి? అంటే రెరా వస్తే మళ్ళీ పెనాల్టీస్ పడతాయి, ఇలా చేయకూడదు. ఇప్పుడు ఈ చట్టం ఎంత సీరియస్నెస్ ఉందనేది డెవలపర్స్కి తెలియట్లేదు, కన్జ్యూమర్స్ తెలియట్లేదు. ఇట్స్ ఎ లా. రెరా అనేది యాక్ట్, అంటే సుప్రీంకోర్టు జడ్జిలు అందరు కూర్చొని తయారు చేసిన యాక్ట్ ఇది. అది మన పార్లమెంట్లో అప్రూవ్ అయిన జీవో ఇది. దాని సీరియస్నెస్ ఇప్పటిదాకా బిల్డర్స్కి తెలియట్లేదు, కన్జ్యూమర్స్కి తెలియట్లేదు, కస్టమర్స్ కూడా తెలియట్లేదు. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మూవింగ్ ఫార్వర్డ్ రెరా విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్. మీరు ఈ మధ్య చూస్తున్నారు కదా, ఒక పెద్ద బిల్డరు ప్రీ లాంచ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది ఛానల్ పార్ట్నర్స్ ప్రమోషన్ చేసుకున్నారు. ఇమ్మీడియట్గా రెరా యాక్ట్ చేసింది. ఏదండి ఏ ప్రాజెక్ట్? ఒక ప్రాజెక్ట్, ఇంకా పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ టాప్ లెవెల్ బిల్డర్. వాళ్ళు ఇమ్మీడియట్గా పేపర్లో అనౌన్స్ చేశారు, మా ప్రాజెక్ట్కి ఇంకా అప్రూవల్స్ అవ్వలేదు, ఎవ్వరు కూడా ఛానల్ పార్ట్నర్స్ కానీ ఏజెంట్స్ కానీ బయట కానీ ఎవ్వరు అమ్ముతుంటే మీరు కొనుక్కోవద్దు, ప్రీ లాంచ్లు ఈఓఐలు 5 lakhs చెక్ తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద నోటీస్ కూడా ఒక పెద్ద నేషనల్ లెవెల్ బిల్డర్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ లాస్ట్ 1 yearలో 3-4 ఇవ్వాల్సి వచ్చింది. అంటే ప్రీ లాంచెస్లో కొందరు, ఈవెన్ ఇప్పుడు మీరు రెరాలో 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకటి ప్రమోటర్స్, ఒకటేమో కన్జ్యూమర్స్, మధ్యలో ఛానల్ ఏజెంట్స్ కూడా. వీళ్ళ రోల్ ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. సో రెరా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇది మాట్లాడదాం ఒకసారి దానికి వెళ్ళే ముందు. ఇప్పుడు
బ్రోచర్ కూడా వేయకూడదు రెరా లేకుండా అనేది రూల్ ఉంది కదా. అవునండి. కానీ కొన్నిసార్లు ఇప్పుడు నేను కస్టమర్ అండి, లేకపోతే ఎన్ఆర్ఐ నేను, ప్రాజెక్ట్ ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆన్లైన్లో చూడడం వల్ల సంథింగ్ ఏదో, అవును. అప్పుడు ఏంటి అసలు రెరాలు రిజిస్టర్ అయ్యారా లేదా అని తెలుసుకోవడం ఎలా? సో కంపల్సరీ రెరా గైడ్లైన్స్లో ఒక రూల్ ఏంటంటే, మీరు కంపల్సరీ రెరా గైడ్లైన్స్ ఇచ్చారు వెబ్సైట్ చేయడానికి కూడా. వెబ్సైట్లో కంపల్సరీ సర్టెన్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉండాలి. అంటే ప్రాజెక్ట్లో ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ ప్రొఫైల్స్, తర్వాత ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషను, శాంక్షన్డ్ ప్లాన్స్, బ్రోచర్, అండ్ బ్రోచర్ మీద కంపల్సరీ రెరా నంబర్ అనేది పెట్టాలి. సో ఆ రెరా నంబర్ మీరు వెళ్ళి రెరా వెబ్సైట్లో మీరు ఎంటర్ కొడితే ఆ కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్, ఆ ప్రమోటర్స్ ఎవరున్నారు, శాంక్షన్ ప్లాన్స్, ఒక 30 డాక్యుమెంట్స్ వీళ్ళు ఏవైతే అప్లోడ్ చేస్తారో అదంతా పబ్లిక్ డాక్యుమెంటేషన్. అది డీజీపీఎస్ అవ్వచ్చు, అగ్రిమెంట్ అవ్వచ్చు, ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఫైర్ పర్మిషన్ అవ్వచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ పర్మిషన్స్, అలా ఒక 30+ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ చేసిన సర్టిఫికేషన్ ఆ ప్రాజెక్ట్కి, లోకల్ మున్సిపల్ అథారిటీస్ ఇచ్చినవి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. అవి చూసుకున్న తర్వాత మీరు పర్చేజ్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. అవన్నీ లేకుండా చేసుకుంటే రేపు ఏదైనా ఇబ్బంది అయితే డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. మీరు హైదరాబాద్లో లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా ప్రాజెక్ట్స్ ప్రీ లాంచ్ అని చేసి అమ్మారు. జనాలు కూడా కొన్నారు, డబ్బులు కట్టారు. కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళలేదు, కొన్ని ప్రాజెక్ట్స్ ఫార్చునేట్లీ ముందుకెళ్ళినాయి, అక్కడ ఇబ్బంది జరగలేదు. చాలా మట్టుకు ప్రాజెక్ట్స్ ఎస్పెషలీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ప్లస్ అటు విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని ల్యాండ్ అక్విజిషన్ టైంలోనే ల్యాండ్ అగ్రిమెంట్ కాకుండానే చాలామంది మేము ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి బ్లాక్ ప్లాన్స్ ఇచ్చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్ వస్తుందని కన్జ్యూమర్స్ కూడా చాలామంది వెళ్ళి కొనుక్కున్నారు, ఇబ్బంది అయింది. కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళలేదు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, పర్మిషన్స్ రాకుండా ఉండకపోవచ్చు, ఆర్ డిస్ప్యూట్స్ వల్ల కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోయినాయి. చాలామందికి ఇంకా రిటర్న్ మనీ కూడా రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ కన్జ్యూమర్ వెళ్ళి రెరాని అడిగినా కానీ రెరా ఏం చేయలేదు. మీరు రెరా వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో కన్జ్యూమర్ ఏదన్నా చేసి కంప్లైంట్ చేస్తే చేస్తుంది, బట్ రెరా క్లియర్గా చెప్తుంది బిల్డర్స్ మీరు పని చేస్తారు, అప్పుడు బిల్డర్స్కి పెనాల్టీ వేస్తారు, బట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది రెరా ఇవ్వకపోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కన్జ్యూమర్ కూడా తప్పు చేసినట్టే కదా. ఆబ్వియస్గా ఇప్పుడు రెరా చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మీరు ప్రీ లాంచ్లో కట్టొద్దు, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని సింపుల్గా చెప్పినప్పుడు మీరు కొనొద్దు. అది కానీ ఏమిటంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ మీరు చూస్తే 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చే ప్రీ లాంచెస్ ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. హార్డ్లీ కొందరు చేస్తున్నారు, రెరా ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది. అది హార్డ్లీ కొందరు మాత్రమే చేస్తున్నారు. జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి చేస్తున్నారు. ఒకవేళ కన్జ్యూమర్స్ కొనము అని అంటే ఇంకెవరు చేయలేరు ఇంకా. కాకపోతే ఇప్పుడు పెద్ద బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే రెరా వచ్చిన తర్వాత మంచి ఆఫర్స్ ఇస్తున్నారు, ప్రీ ఈఎంఐ ఆఫర్స్ కానీ 100% పేమెంట్లు కానీ అట్లాంటి డిఫరెంట్ పేమెంట్ ప్లాన్స్తో కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారు. సో రెరా వచ్చిన తర్వాత కొంటేనే మీ మనీకి ప్రొటెక్షన్ ఉంటుంది, మీ రైట్స్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా కస్టమర్ డైరెక్ట్ ఎంక్వైరీ చేసుకుని ప్రాజెక్ట్కి వెళ్ళి చూసి కొనుక్కోవడం ఇదొక సిస్టమ్ అయితే, మధ్యలో ఏజెంట్స్ కానీ ఛానల్ పార్ట్నర్స్ కానీ ఇదొక సిస్టమ్ బలంగా ఉంది. రియల్ ఎస్టేట్లో అది లేకుండా జరగదు అసలు. అవును. ఇప్పుడు నాకు ఒక ఏజెంట్ ఛానల్ పార్ట్నరో రెరా ఉందో లేదో తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ఏజెంట్ ఇంతకుముందు నాకు ఏదో ప్రాపర్టీ కొనిపెట్టాడు, అతని మీద నమ్మకంతో నేను గుడ్డుగా వెళ్ళిపోతే, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏజెంట్స్కి కానీ ఈ ఛానల్ పార్ట్నర్స్కి కానీ ఎలాంటి రూల్స్ వర్తిస్తాయి రెరా చట్టంలో? సో డెఫినెట్గా ఇప్పుడు రెరా ప్రకారం ఏంటంటే బిల్డర్ అమ్మేటప్పుడు ఛానల్ పార్ట్నర్స్ ద్వారా అమ్మితే కంపల్సరీ ఛానల్ పార్ట్నర్స్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. బిల్డర్కి పెట్టాలి. బిల్డర్కి ఛానల్ పార్ట్నర్కి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది, ఒక 5 pages 6 pages లీగల్ అగ్రిమెంట్. ఆ ఫార్మాట్ కూడా రెరా ప్రొవైడ్ చేస్తుంది. కంపల్సరీ బిల్డర్ ఛానల్ పార్ట్నర్కి అగ్రిమెంట్ ఉండాలి. సో ప్లస్ కన్జ్యూమర్ ఏదన్నా ఏజెంట్ ద్వారా కొనాలనుకుంటే ఏజెంట్కి కూడా కంపల్సరీ రెరా ఉండాలి. సో రెరా లేకుండా మీరు కంపల్సరీ ఏజెంట్తో వెళ్ళేటప్పుడు రెరా అనేది ఉంటేనే ఆ ఏజెంట్ ద్వారా కొనుక్కోవాలి. ఇంకొక డౌట్ అండి, ఏజెంట్స్ ఎవరైనా ఏజెంట్ అయిపోవచ్చా? వాళ్ళకి కూడా ఏదైనా లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అలాంటివి ఉంటాయా? ఏజెంట్కి కూడా రెరాలో రిజిస్టర్ చేయొచ్చు. ప్రమోటర్స్కి ప్రాజెక్ట్స్కి ఎలా అయితే రిజిస్ట్రేషన్ ఉందో ఏజెంట్కి కూడా రిజిస్ట్రేషన్ ఉంది. 2 types ఆఫ్ ఏజెంట్స్, ఇండివిజువల్ ఏజెంట్స్ ఉన్నాయి, కంపెనీస్ కూడా. మీరు ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి చేసుకుంటే కంపెనీ రెరా కూడా ఉంది. ఇండివిజువల్ ఏజెంట్కి 10,000 నుంచి 15,000 కాస్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్కి. రెరా 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అట్లాగే ఏజెన్సీకి 45,000 to 50,000 రూపీస్ ఫీజు ఉంది.
అది థర్డ్ పార్టీ కన్సల్టెంట్లు కూడా చేస్తున్నారు. కస్టమర్కి ఎలా తెలుస్తుంది ఇతను రిజిస్టర్డ్ ఏజెంట్? మీరు మళ్ళీ అదే రెరా రిజిస్టర్ అయితే కంపల్సరీ ఒక రిజిస్టర్ నంబర్ ఇస్తారు, ఏజెంట్కైనా ప్రమోటర్కైనా కంపెనీకైనా. ఆ నంబర్ మీరు ఎంటర్ చేస్తే మళ్ళీ రెరాలో ఆ ఏజెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆయన ప్రొఫైల్, వాళ్ళ పాన్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంటుంది, ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్తో మీకు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఏజెంట్కి ఛానల్ పార్ట్నర్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఏజెంట్ అంటే ఇండివిజువల్ అండి, ఛానల్ కొత్త నేమ్ అంతే. ఇంతకుముందు బ్రోకర్ ఏజెంట్ అనేవాళ్ళము, ఇప్పుడు కొత్త టర్మినాలజీ, అది కొంచెం బెటర్ నేమ్ కదా ఛానల్ పార్ట్నర్ అని. ఈ ట్యాక్స్ యాజ్ ఎ ఛానల్ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్ కాబట్టి ఇప్పుడు ఛానల్ పార్ట్నర్ అంటున్నారు, కొంచెం బెటర్ వర్డింగ్ అంతే. సో కన్సల్టెంట్లు వస్తున్నారు ఇప్పుడు. ఇందులో కూడా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అయితే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో కోకాపేటలో ఒక టెక్ పార్క్, ఒక ఐటీ పార్క్లో కమర్షియల్ స్పేస్ ఒక కస్టమర్ ఏజెంట్ ద్వారా కొన్నాడు. ఇంట్రెస్టింగ్ కేసు ఇది, మీరు అడిగారు కాబట్టి. ఏజెంట్ ద్వారా కొన్నాడు, ఆ తర్వాత ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రాజెక్ట్ డిలే అయింది, సమ్ ఇష్యూస్ వచ్చినాయి దానిలో. సో ఈ కస్టమర్ వెళ్ళేసి రెరాని అప్రోచ్ అయ్యాడు. రెరా అప్రోచ్ అయినప్పుడు ఈ ఏజెంట్ ద్వారా నేను కొన్నానని పెడితే ఆ ఏజెంట్కి కూడా అడిగారు. ఆ ఏజెంట్కి రెరా రిజిస్ట్రేషన్ లేదు, అందుకే 40 లక్షల పెనాల్టీ వేశారు. ఏజెంట్కి వేశారు. అతను కట్టలేకపోతే కట్టాల్సిందే. ఇంకా మీరు ఒకసారి పెనాల్టీ వేసిన తర్వాత యూ కెన్ రీఅప్పీల్, కానీ నీకు రెరానే లేదు కదా. బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు కంప్లైంట్లో నీ పేరు వచ్చింది, నీ పేరు వచ్చినప్పుడు నువ్వు రెరా రిజిస్ట్రేషన్ లేదు, నువ్వు ఎట్లా అమ్మావు అని అడిగారు. నాకు లేదని చెప్పాడు, నీకు కూడా ఫైన్ వేస్తామని ఏజెంట్ కూడా ఫైన్ వేశారు. అది రీసెంట్గా లాస్ట్ ఒక 2 months బ్యాక్ జరిగిన. ఇప్పుడు ఫైన్ వేయడం ఒకటే శిక్ష, అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఫైన్ ఒకటే కాదండి, జైలు శిక్ష దాకా వెళ్తారు సిచ్యువేషన్ బట్టి, కేసు. ఒకవేళ ప్రమోటర్ డిలే చేశాడు, ఎక్కువ డిలే చేశాడు, ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా రెరా వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిలే చేస్తే జైలు ఇచ్చే 3 years నుంచి 10 years దాకా జైలు శిక్ష వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెరా రిజిస్ట్రేషన్ అంతా వచ్చింది, నాకు ఫస్ట్ ఒక లేఅవుట్ కానీ ఒక ప్లాన్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ చూసుకుని నేను నచ్చుకున్నాను అంటే, మీరు 13/15 బాల్కనీ ఉంటుందని ఫస్ట్ చెప్పారు. వేరే రీజన్స్ వల్ల వేరే లేఅవుట్ మారడం వల్ల చేంజెస్ వచ్చినాయి అనుకోండి, అది కూడా మళ్ళీ రెరాకి ఇన్ఫార్మ్ చేయాలా, కస్టమర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలా? ఫస్ట్ రెరా ఒక శాంక్షన్ ప్లాన్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి ప్రమోటర్, కంపల్సరీ బయర్స్లో, అంటే ఒక 500 ఫ్లాట్స్ ఉన్నాయి, 200 సేల్స్ అయిపోయినాయి, 200 మందిలో 2/3 ఆఫ్ ద పీపుల్ అగ్రి అయితే శాంక్షన్ ప్లాన్ చేంజ్ చేయొచ్చు. అగ్రి అవ్వకపోతే చేంజ్ చేయడానికి లేదు, వాళ్ళు సైన్ పెట్టాల్సిందే శాంక్షన్ ప్లాన్ చేంజ్ చేయాలంటే, ఆల్రెడీ అమ్ముతే. లేదు ఎవరికి అమ్మలేదు అనుకోండి, మీరు రెరాకి శాంక్షన్ ప్లాన్ కొన్నిసార్లు జరిగినాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొందరు ముందు కమర్షియల్ బిల్డింగ్ కడతామని రెరా అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రెసిడెన్షియల్ కన్వర్ట్ చేయొచ్చు, అట్లా కన్వర్షన్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్స్కి ఆల్రెడీ అమ్ముంటే మాత్రం కంపల్సరీ 2/3 ఆఫ్ ద కస్టమర్స్ అని వాళ్ళు ఓకే అంటేనే ప్లాన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. కానీ చేంజ్ ఆఫ్ ద ప్లాన్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. జనరల్గా ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత బిల్డర్స్ ఎవ్వరు కూడా ప్లాన్స్ చేంజ్ చేసుకోరు. చేంజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months 10 months పడుతుంది. మీరు రీసెంట్గా హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అని వస్తుంది కదా, వాళ్ళు అంతకుముందు ఆ ట్రంప్ టవర్స్ వచ్చే ప్లేస్లో యాక్చువల్ కమర్షియల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. అయితే రీసెంట్గా ట్రంప్ టవర్స్ వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని రెసిడెన్షియల్ కన్వర్ట్ చేస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి వస్తుంది అన్నారు కదా. యాక్చువల్గా పర్మిషన్స్ ప్రాసెస్ బాగా డిలే అయింది, లేకపోతే ఈ పాటికి ట్రంప్ టవర్ హైదరాబాద్లో లాంచ్ అవ్వాల్సి వచ్చేది. ఇంకొక 3 to 4 months పట్టొచ్చు ఆ ప్రాసెస్ అంతా. సో శాంక్షన్ ప్లాన్ చేంజ్ చేయాలంటే ఒరిజినల్ పర్మిషన్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఈ కన్ఫ్యూజన్లో ఏది కామన్ ఏరియా, ఏది బిల్డప్ ఏరియా, ఏది సూపర్ బిల్డప్ ఏరియా అనేది చాలాసార్లు నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక బిల్డర్ కూడా చెప్తూ ఉంటారు. దీని గురించి కరెక్ట్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే అండి. పొద్దున్న లేస్తే రెడిట్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే సోషల్ మీడియా డిస్కషన్ ఫామ్లో ఇది బాగా నడుస్తుంది. రెరా చట్టం వచ్చిన తర్వాత రెరాలో క్లియర్గా ఒకటి చెప్పారు, ఏమనంటే కార్పెట్ ఏరియా మీదనే మీరు ఛార్జ్ చేయాలి, కామన్ ఏరియాస్ మీద ఛార్జ్ చేయొద్దు. ఆల్రెడీ మహారాష్ట్రలో కార్పెట్ ఏరియా ప్రకారమే సేల్స్ చేస్తున్నారు. ఇంకా చాలా స్టేట్స్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా బిల్డర్స్ కార్పెట్ ఏరియా మీద ఛార్జ్ చేయట్లేదు, మొత్తం సూపర్ బిల్టప్ ఏరియా మీదనే ఛార్జ్ చేస్తున్నారు. అట్లా కదండి, ఒక 2000 SFT అని బ్రోచర్లో వేస్తున్నారు. అవును, SFT కాస్ట్ 8,000 10,000 చెప్తున్నారు. అవును, కానీ యాక్చువల్గా చూసి 30% పోతుంది, కామన్ ఏరియా పోయి 30% పోయి ఒక 2000 దాంట్లో 1,600 1,500 మిగులుతుంది. అవును, కార్పెట్ అంటే మీరు చెప్తున్న ప్రకారం 1,500 సేల్ చేయాలి. యాక్చువల్గా 1,500 మీదనే కాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేసి ఇవ్వాలి.
ఓకే. కానీ అది జరగట్లేదు, ఇంకా చాలా స్టేట్స్లో జరగట్లేదు. మహారాష్ట్రలో ఒక్కటే స్ట్రిక్ట్గా కార్పెట్ ఏరియా మీద అమ్ముతున్నారు. ఇది రెరాలో క్లియర్గా ఉంది. అది రెరాలో ఫస్ట్ పాయింట్ అదే, ఆ, మేజర్ ఫస్ట్ పాయింట్. మేజర్ ఇష్యూస్ వచ్చింది రెరా రావడానికి కూడా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఆ, ఆ, ఆ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ బిల్టప్ ఏరియా 2000 ఉందనుకోండి, ఎక్స్క్లూడింగ్ బాల్కనీస్, ఎక్స్క్లూడింగ్ వాల్ ఏరియా, ఎక్స్క్లూడింగ్ కామన్ ఏరియాస్, ఇవన్నీ తీసేసి వచ్చిన కార్పెట్ ఏరియా మీరు ఏదైతే ఇంటర్నల్గా యూజ్ చేస్తున్నారో దాని మీదనే ఛార్జ్ చేయాలి బిల్డర్స్ అందరూ. కానీ అది ఇంకా జరగట్లేదు. అది ఇంకా కొన్ని రోజులైతే జరుగుతుందేమో. హైదరాబాద్లో మాత్రం మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఇంకా ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతుంది, సూపర్ బిల్టప్ ఏరియా మీదనే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫ్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళానండి, 2050 చెప్పారు. నేను ఈ పాయింట్ రేట్ చేసి బిల్డర్ దగ్గర నాకు కార్పెట్ ఏరియాకి మాత్రమే పే చేస్తాను, నువ్వు అమ్మాలి అన్నాను అనుకోండి, అతను ఏమంటాడు? రేట్ పెంచుతా అంటాడు, ఈక్వలెంట్ రేట్ చేసేస్తారు. ఇప్పుడు అప్పుడు నేను పబ్లిక్గా పబ్లిష్ చేయ రేటు అని చెప్తా, అడుగుతా. నో డెఫినెట్గా చేయాల్సి వస్తుంది, రేట్ కూడా పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ప్రాజెక్టులు ప్రైస్ మీరు ఆన్లైన్లో పెట్టేస్తున్నారు బిల్డర్స్ కూడా. ఆ, అందరూ చేయట్లేదు, బట్ కొందరు బిల్డర్స్ డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు టోటల్ కాస్ట్ టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అక్కడే మీరు సూపర్ బిల్టప్ ఏరియా అంతా, కార్పెట్ ఏరియా అంతా, కామన్ ఏరియా అంతా, బాల్కనీ ఏరియా అంతా, మొత్తం వాల్స్ ఏరియా అంతా అనేది డిస్ప్లే చేస్తున్నారు చాలా మంది బిల్డర్స్. స్లోగా దీని ఎఫెక్ట్, రెరా ఎఫెక్ట్ అనేది టాప్ బిల్డర్స్ చేస్తున్నారు. కొంచెం టైర్ 2 బిల్డర్స్, టైర్ 3 బిల్డర్స్ ఇంకా ఫాలో అవ్వాలి. కానీ ఇవి పెద్దగా ఎవరు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం నేను చూడలేదు బ్రోచర్లో కానీ వెబ్సైట్లో కానీ. అంటే ఎంత కామన్ ఏరియా అంత ఇప్పుడిప్పుడే చేస్తున్నారండి. అండ్ సెకండ్ థింగ్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కంపల్సరీ, అంటే ఒక ఆఫీస్కి వెళ్ళారు మీరు సేల్స్ కొనడానికి, ఆఫీస్లో మీకు రెరాలో సబ్మిట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ మీరు అడగడానికి రైట్ ఉంది. అది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అవ్వచ్చు కావచ్చు, శాంక్షన్ ప్లాన్ వచ్చేసి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ బౌండరీస్, గూగుల్ కోఆర్డినేట్స్ దగ్గర నుంచి మీరు అడిగితే ఇవ్వాల్సిందే. యాక్చువల్గా ఒక సెట్ ఆఫ్ కాపీ ఆఫీస్లో పెట్టుకొని ఉండాలి బిల్డర్. మీరు అడిగితే కంపల్సరీ ఆ డాక్యుమెంట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయాలి కూడా. ఒకసారి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి కూడా. మీరు అడిగితే నో అనడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఒక ప్రాజెక్ట్లో దేని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు, ఏది బిల్డప్ ఏరియా, ఏది కార్పెట్ ఏరియా, డీటెయిల్గా చెప్పండి. ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే, మీకు వాల్ లోపల ఉన్న ఏరియా, అంటే మీ అపార్ట్మెంట్ లోపల ఏదైతే ఏరియా ఉందో, వాల్స్ కాకుండా లోపల మీరు టైల్స్ వేసిన ఏరియా అవ్వచ్చు, బాత్రూమ్స్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ బాల్కనీస్, మీ రూమ్స్, మీ బెడ్రూమ్స్, టాయిలెట్స్, ఇంటర్నల్గా ఉండేది కార్పెట్ ఏరియా. బాల్కనీ అనేది కార్పెట్ ఏరియా, బాల్కనీ ఏరియా అనేది కార్పెట్ ఏరియా కాదు. ఓకే. కామన్ ఏరియా కార్పెట్ ఏరియా కాదు. ఓకే. సో కామన్ ఏరియా అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ ప్రాజెక్ట్లో ఉన్న మీకు కారిడార్స్ అవ్వచ్చు, జనరేటర్ రూమ్కి, ఇప్పుడు ఫెసిలిటీస్కి చేసిన అవ్వచ్చు, క్లబ్ హౌస్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎంత అవుతాయి అని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్. ప్రాజెక్ట్ మొత్తం ఏరియా అంతా కలిపితే కామన్ ఏరియా, ఎక్సెప్ట్ మీ రూమ్లు కాకుండా బయట ఉన్నదంతా కామన్ ఏరియా. అంటే లిఫ్ట్ స్పేస్ కావచ్చు, కారిడార్స్ అవ్వచ్చు, పార్క్స్ అయినా, క్లబ్ హౌస్ అవ్వచ్చు, పార్క్స్ అయినా, ఏదైనా బిల్డ్ అయినవి జనరేటర్ కి వాడిన స్పేస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వేరియస్ ఫెసిలిటీస్ కి వాడినవి, అవన్నీ కూడా మీకు కామన్ ఏరియా కింద. జాగింగ్ ట్రాక్ వేసారు, స్పోర్ట్స్ టెన్నిస్ కోర్ట్లు వేసారు, అది ఓపెన్ ఏరియా క్యాలిక్యులేషన్ రాదు. మళ్ళీ ఏది బిల్డ్ అయితే బిల్డ్ అయినాయి, సూపర్ బిల్డప్ ఏరియా. దానికి మ్యాథమెటిక్స్ అనేది లేదండి ఇక్కడ. ఎవ్వరు కూడా, ఈ ఆర్కిటెక్ట్ కూడా సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ లోడింగ్ అనేది సరిగ్గా క్యాలిక్యులేషన్స్ ఎవ్వరు చేయట్లేదు. ఫస్ట్ ఇనీషియల్గా ప్రీ అప్రూవల్ దగ్గర 28% అంటారు, ఫైనల్గా అప్రూవ్ అయిన తర్వాత అంత చూస్తే అక్కడ 30 to 33% కామన్ ఏరియా లోడ్ అవుతుంది. సో అదనేది ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ బిల్డర్స్ అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే, కంపల్సరీ ప్రతి బ్రోచర్లో, వెబ్సైట్లో కార్పెట్ ఏరియా అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి, బాల్కనీ ఏరియా మెన్షన్ చేయాలి, వాల్ ఏరియా మెన్షన్ చేయాలి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ కామన్ ఏరియాస్ కూడా ఏమేమి ఎంత సైజ్ అనేవి కంపల్సరీ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఫ్యూచర్లో వస్తుంది. ప్రస్తుతానికి లేకపోవచ్చు, కొందరు బిల్డర్స్ ఫాలో అవుతున్నారు, నేషనల్ లెవెల్ బిల్డర్స్ కానీ టాప్ లెవెల్ బిల్డర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు రెరా గైడ్లైన్స్. బట్ వేరే వాళ్ళు డెఫినెట్గా చేయాల్సిందే మూవింగ్ ఫార్వర్డ్. 500 square yards అండ్ అబోవ్, 500 square meters అండ్ అబోవ్ ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఇవ్వాలి, రెరాకి ఇవ్వాలి, కస్టమర్ అడితే కస్టమర్కి ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద బిల్డర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం నమ్మకం ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్గా ప్రాజెక్ట్లో డెలివరీలు అన్నీ చూసుంటాం కాబట్టి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లొకేషన్ బట్టో ఇంకో దాన్ని బట్టో కొంచెం కొత్త బిల్డర్ అయినా సరే కొనుక్కుందాం అని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో
కొత్త బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక పేమెంట్ చేస్తాం, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా. ఇది అతను సెక్యూర్డ్గా దాన్ని వాడుతున్నాడా, కష్టపడుతున్నాడా, లేకపోతే అదేనా డైవర్ట్ అవుతుందా అనేది తెలుసుకునే ఛాన్స్ ఉందా? ఒకవేళ డైవర్ట్ అయ్యింది అంటే రెరాకి ఎలా తెలుస్తుంది? దీని మీద ఏం కామెంట్ చేస్తారు? ఈ రెరా చట్టంలో ప్రమోటర్స్ కానీ కంపెనీస్ కానీ ఫ్రేమ్ చేసిన రూల్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా ఖర్చు పెడుతున్నాడో తెలుసుకోవడం వల్ల అదే చెప్తున్నాను. దీనిలో ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రెరా వచ్చిన తర్వాత బ్యాంక్ ఎస్క్రో అకౌంట్ అని ఓపెన్ చేయాలి. స్పెషల్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బిల్డర్ మ్యాండేటరీ అది. రెరా ప్రకారం ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలి. కస్టమర్ పేమెంట్లు అన్నీ కూడా ఆ ఎస్క్రో అకౌంట్లోనే డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత దానిలో 70% ఆఫ్ ద ఫండ్స్ ఓన్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ పేమెంట్స్ కోసమే వాడాలి. ఓన్లీ 30% పేమెంట్ మాత్రం తన వేరే కంపెనీ పర్పస్లో వాడుకోవచ్చు. సో ఇది ఎవ్రీ 6 months ప్రాజెక్ట్ ఏవైతే ఖర్చులు ఉన్నాయో, ఏవైతే పేమెంట్ చేసిరో ఒక చార్టెడ్ అకౌంటెంట్తో మీరు ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ కూడా కంపల్సరీ రెరాకి ఎవ్రీ 6 months సబ్మిట్ చేయాలి. అది మ్యాండేటరీ రూల్. ఇది రెరా ప్రొవైడ్ చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ద కస్టమర్. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు బిల్డర్లు, ఒక ప్రాజెక్టులో వచ్చిన మనీ 3 ప్రాజెక్టులలో పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. బిల్డర్ కంపల్సరీ దీనికి అకౌంటింగ్ చూపాలి, ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ని రెరాకి సబ్మిట్ చేయాలి. అండ్ రెరా టీమ్ చెక్ చేస్తుంది కూడా. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారా అనేది క్వశ్చన్ మార్క్, అది మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే రూల్ మాత్రం ఫ్రేమ్ అయింది. అందరూ కూడా ఎస్క్రో అకౌంట్లోనే పేమెంట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు, ముందులాగా వేరే అకౌంట్స్లోకి తీసుకోవట్లేదు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ థింగ్. అయితే ఈ 70% ఫండ్స్ వాడుతున్నారు, మిగతాయి అనేది అంత స్ట్రిక్ట్గా ఆడిటింగ్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. బట్ మూవింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా ఇది స్ట్రిక్ట్ అవుతుంది. యాజ్ ఏ కస్టమర్గా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అనేది నాకు ఏదైనా తెలిసింది అనుకోండి, ఏదో తేడా జరుగుతుంది అని తెలిస్తే అసలు రెరా కంప్లైంట్ చేయడం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆన్లైన్లో చేయాలా, ఫిజికల్గా చేయాలా, ఎలా చేయాలి? దీనిలో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫిజికల్గా ఫార్మాట్స్ ఉన్నాయి. మీకు రెరా చట్టం PDF ఫైల్ ఒకటి దొరుకుతుంది మీకు, ఆల్మోస్ట్ 40-50 pages ఆన్లైన్లో ఉంటుంది. దానిలో అన్ని ప్రొఫార్మాస్ ఉన్నాయి. మీరు కంప్లైంట్ చేయాల్సిన ప్రొఫార్మా కానీ, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, అడ్రసెస్ ఆఫ్ రెరా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో మనము ఏదైతే కంప్లైంట్ చేస్తామో రిటర్న్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, రిటర్న్ విత్ ప్రూఫ్స్తో సహా. చేసినప్పుడు రెరా వన్స్ ఇన్ ఎ వైల్ దే టేకప్ దీస్ కేసెస్. ఒక అపిలేట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది, అందులో ఫామ్ అవుతుంది. ఉన్న కమిటీ మెంబర్స్లో వేరియస్ కేసెస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఒక కమిటీ ఫామ్ అవుతుంది. వాళ్ళు దే ఇన్వైట్ స్టేక్ హోల్డర్స్, ప్రమోటర్ని కానీ దీన్ని కానీ, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఆ కేసుని మీరు పరిశీలించి అది అంతా చూసుకొని ఒకవేళ తప్పు అయితే బిల్డర్కి పెనాల్టీస్ వేస్తారు. ఆర్ కన్జ్యూమర్కి ఏదైనా రావాల్సి వస్తే కన్జ్యూమర్కి రిటర్న్ రీఫండ్ చేయడం కానీ, విత్ ఇంట్రెస్ట్తో రీఫండ్ చేయడం కానీ జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ రెరా కంప్లైంట్ చేయడం. చాలామంది రెరాకి వెళ్ళడం ఇబ్బంది అనగా, ముందు మీకు గుర్తుందేమో కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే ఎప్పుడో సాల్వ్ అయ్యేది, 1 year 2 years పట్టేది. కానీ రెరాలో 60 daysలో పర్టికులర్ మీరు కంప్లైంట్ చేసిన వితిన్ 60 daysలో దాని రెజల్యూషన్ అనేది చేయాలి. వితిన్ 60 days టైం ఫ్రేమ్లో చేయాలి. మనం జనరల్గా కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసే ముందు బేసిక్గా చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ చూడాల్సింది ఆబ్వియస్గా రెరా రిజిస్టర్ అయిందా లేదా. చేసిన తర్వాత రెరా నంబర్ ఉంటుంది. ఆ రెరా నంబర్ వెళ్ళి రెరా వెబ్సైట్కి వెళ్తే మీరు కంప్లీట్గా డాక్యుమెంటేషన్ రెరా రిలేటెడ్ చూడొచ్చు. మీరు కావలిస్తే స్క్రీన్లో మీరు చూడండి, ఒక ప్రాజెక్ట్ ఇది మనం మాట్లాడేటప్పుడు మీకు డిస్ప్లే ఇట్. ఆ రెరా నంబర్లో ప్రమోటర్ అడ్రస్లు, ప్రమోటర్ ఫోటోగ్రాఫ్లు, తర్వాత శాంక్షన్డ్ ప్లాన్స్, ఆర్కిటెక్చరల్ ప్లాన్స్, తర్వాత ఈ పర్మిషన్స్ ఏమైతే ఉంటాయో HMDA పర్మిషన్ అవ్వచ్చు, తర్వాత ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ పర్మిషన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ ఏ ఫ్లాట్స్ మార్టిగేజ్ చేస్తారు. జనరల్గా ఇక్కడ ఏంటంటే 10% ఆఫ్ ఫ్లాట్స్ మార్టిగేజ్ చేస్తారు. సో ఏ ఫ్లాట్స్ మార్టిగేజ్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ ఉంటుంది. అందులో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ బిల్డర్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఈ అంత డేటా మీరు అక్కడ చూడవచ్చు. ఆ సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ బ్రాంచ్. సో అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇంకా స్టిల్ డౌట్ ఉంటే లీగల్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి. బయట చాలామంది రియల్ ఎస్టేట్ అడ్వకేట్స్, అటార్నీస్ ఉన్నారు. 10-15,000 ఛార్జ్ చేస్తే వెరిఫై చేసుకుంటారు. అంత ఓకే అనుకుంటే మీరు వెళ్ళేసి అక్కడ బ్రోచర్స్, ప్లాన్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు కూడా బిల్డర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడానికి 10% కన్నా ఎక్కువ తీసుకోవద్దు టోటల్ ప్రాజెక్ట్. అంటే మీరు 2 crores ఒక ఫ్లాట్ కొనాలనుకుంటే మీరు 20 lakhs ఇవ్వగానే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ బిల్డర్ మ్యాండేటరీగా చేయాలి.
ఇప్పుడు చాలామంది 20% అడుగుతున్నారుగా. అది ఒకప్పుడు అలా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి 20% చేసిన తర్వాత చేస్తున్నారు. బట్ మ్యాండేటరీగా రెరా చెప్తుంది ఏంటి, మీరు 10% కన్నా ఎక్కువ తీసుకున్నారంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది మ్యాండేటరీ చేయొచ్చు. మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్, మీరు 10% అవ్వగానే నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవ్వచ్చు అని. కాకపోతే బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే, ఇంతకుముందు ప్రొసీజర్ ఏంటి, మీరు 20% పే చేస్తే 80% లోన్ ఇస్తామన్నారు. అందు గురించి 20% తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా స్లోగా వాళ్ళ రూల్స్ చేంజ్ చేసుకుంటున్నారు. మీరు 10% పే చేయగానే 90%, కొన్ని బ్యాంక్స్ 90%, నేషనల్ బ్యాంక్స్ 85 to 80% ఇస్తారు. దాని గురించి 20% చేస్తున్నారు. బట్ మీకు యాజ్ ఏ కస్టమర్గా మీరు 10% చేయగానే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అడిగితే కంపల్సరీ బిల్డర్ ప్రొవైడ్ చేయాలి అకార్డింగ్ టు రెరా రూల్స్. ఇప్పుడు లోకల్ బయర్స్ అనుకోండి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, కావాలంటే ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. స్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి ఈ రెరా చట్టంలో ఏదైనా స్పెషల్గా ఏదైనా ప్రొటెక్షన్ ఉందా? ఎన్ఆర్ఐస్ ఆర్ ఇండియన్సే కదండి, వాళ్ళకి ఏం లేదు స్పెషల్గా ఎన్ఆర్ఐస్ ప్రొటెక్షన్ అనేది ఏమీ లేదు. ఇక్కడే కస్టమర్స్కి ఏదైతే ప్రొటెక్షన్ ఉందో ఎన్ఆర్ఐస్ కూడా సేమ్ ప్రొటెక్షన్ ఉంది. సిమిలర్ సేమ్ వాళ్ళు కూడా ఇదే ఫాలో అవడం, వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలి, సేమ్ ప్రొసీజర్. వాళ్ళు అక్కడ రిమోట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా, వెబ్సైట్ ద్వారా. రాజశేఖర్ గారు, ఇప్పుడున్న రెరా చట్టం సరిపోతుందా? అంటే 2016లో ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి, ఇంకా బెటర్మెంట్ అవ్వాల్సిన విషయాలు ఏంటి రెరాలో? డెఫినెట్గా చాలా ఉన్నాయండి. ఓవర్ ద పీరియడ్ ఇది ఎవాల్వ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ ఎవాల్వ్ అవ్వడానికి కొన్ని కొత్త రూల్స్ చేయాల్సిందే. కొత్త ఇష్యూస్, కొత్త ప్రాబ్లమ్స్. ఇప్పుడు ద వే బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు, తర్వాత చిన్న గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ అయినాయి. అసెట్స్ కూడా డిఫరెంట్ అసెట్స్ అవుతున్నాయి. ముందు కమర్షియల్ బిల్డింగ్స్ కూడా పెరుగుతున్నాయి, కమర్షియల్లో కూడా హై రైజెస్ వస్తున్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. తర్వాత మిక్స్డ్ యూజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, అంటే కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ ప్లస్ 5 స్టార్ హోటల్స్. సో వీటన్నిటికీ రూల్స్ అనేవి ఎవాల్వ్ అవ్వాల్సిందే ఫ్యూచర్లో. ప్లస్ కేసెస్ కూడా డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. దీని మీద చాలా డిబేట్స్ కూడా అవుతున్నాయి. లీగల్ ఫెటర్నిటీలో కూడా రెరా మీద కూడా కేసెస్ పెరుగుతున్నాయి. సో మూవింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా రెరా చట్టం అనేది అప్డేట్ చేయాల్సిందే బేస్డ్ ఆన్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు సర్టెన్ అమౌంట్ పే చేస్తారు అడ్వాన్స్ కింద, బుక్ చేసుకున్నారు కానీ ఎక్కడ ఏం సైన్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు ఫర్ సర్టెన్ కేసెస్లో మీరు వెనక్కి ప్రాజెక్ట్ నచ్చలేదు, వెనక్కి క్యాన్సిల్ చేసుకుందామంటే బిల్డర్ రిటర్న్ మొత్తం ఇచ్చేయాలి. లేదు మీరు 10% పేమెంట్ చేసినంత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, మీకు సర్టెన్ పర్సంటేజ్ బిల్డర్కి అలో చేస్తున్నారు క్యాన్సిలేషన్ అమౌంట్. ఎంత పర్సెంటేజ్ ఉంది స్పెసిఫిక్గా? ఎంత స్పెసిఫిక్గా ఇంత అని మెన్షన్ చేయలేదు. మీరు సైన్ చేసే అగ్రిమెంట్ మీద ఎంత పర్సెంటేజ్ ఉందో అది అంటున్నారు. అక్కడ చాలా కేసెస్ రన్ అవుతున్నాయి. కొందరు 5% అంటారు, కొందరు 10% అంటున్నారు. బిల్డర్ ఇష్టం అది. సో అది మీరు సైన్ చేశారనుకోండి, ఆయన కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఆ కట్ చేసినప్పుడు కూడా చాలామంది కేసెస్ వెళ్ళారు. అంటే 30-40% పే చేసినప్పుడు కొందరు అయితే ఏకంగా బుకింగ్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది, బుకింగ్ అమౌంట్ 10% అని పెడుతున్నారు. నాన్ రిఫండబుల్. అది ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్కలాగా పెడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఒక రూల్ అయితే రావాలి. దానికంటే ఖచ్చితంగా ఒక రూల్ అనేది రావాలి, లేదు మొత్తం అన్న రిటర్న్ ఇచ్చేయాలి. ఒక సర్టన్ స్టేజ్ తర్వాత మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే సర్టన్ అమౌంట్. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో కస్టమర్ ఇంట్రెస్ట్తో క్లోజ్ చేయడము, రెండోదేమో ఏదన్నా మీరు అనుకున్నట్టు ప్రాజెక్ట్ లేకపోవడము, శాంక్షన్డ్ ప్లాన్స్ మారిపోవడము, ఇంకేదన్నా అప్రూవల్ స్టేజ్ కన్నా ముందు ఒకలాగా చెప్పి మొత్తం అప్రూవల్ అయినాక ఎలివేషన్స్ మారడము, కలర్స్ మారడము, స్ట్రక్చర్స్ మారడము ఏమన్నా జరిగితే మాత్రం కస్టమర్కి ఫుల్ రీఫండ్ ఇవ్వాల్సిందే బిల్డర్. అట్లాంటివి కొన్ని ఇంకా క్లియర్గా ఎక్కడా లేవు. డెఫినెట్గా ఇది ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉంది రెరా. మూవింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా బేస్డ్ ఆన్ కేసెస్, బేస్డ్ ఆన్ పబ్లిక్ ఇన్పుట్స్, బేస్డ్ ఆన్ ఇంకా ఈ ఎకోసిస్టంలో ఉన్న వాళ్ళు బిల్డర్స్ కూడా కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. కొన్ని రెరా చట్టంలో ఫాలో అవ్వాల్సినవి, వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా రెరాతో మాట్లాడి చట్టంలో కొన్ని మార్పులు జరగవచ్చు ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ 8 to 10% జీడిపిలో, ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ పెరగాలన్నా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరగాలన్నా, క్వాలిటీ ఆఫ్ హౌసింగ్ ఇవ్వాలన్నా కంపల్సరీ రెరా చట్టంలో కొన్ని అప్డేట్స్ అవ్వాల్సిందే మూవింగ్ ఫార్వర్డ్. లేదంటే కన్జ్యూమర్స్కి ఎప్పటికీ ఇక్కడ సఫర్ అయ్యేది మేజర్గా కన్జ్యూమర్సే. సో కన్జ్యూమర్స్ని కంపల్సరీ ప్రొటెక్ట్ చేస్తేనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది, బాగా పెరుగుతుంది, ఫండింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రెరా రావడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అయినాయంటే,
ఇవాళ బ్యాంకులు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్కి బ్యాంక్స్ ఫండ్స్ ఇస్తున్నాయి. అవును. రీసెంట్గా నియోపోలిస్లో ఒక ప్రాజెక్టు రెరా అప్రూవ్ అయిన తర్వాత ద బ్యాంక్ హ్యాస్ గివెన్ 900 crores ఫండింగ్. ఓ. అది అంతకుముందు అంత ఈజీగా ఉండేది కాదు. మ్మ్. 2 లోన్స్ ఈజీ అయిపోయినాయి. మ్మ్. ఓకే, రెరా వస్తే టైంకి ఫినిష్ అవుతుంది, టైంకి ఫినిష్ అవుతా కస్టమర్ కూడా టైంకి డబ్బులు కడతాడని బ్యాంక్స్ కన్జ్యూమర్స్కి ఫండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మ్మ్. ప్లస్ వేరు ఆప్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కన్సిడరింగ్ ఓకే రెరా అనేది యాక్ట్ ఉంది కాబట్టి బ్యాంక్స్కి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో అని. ఇంతకుముందు డిలే అయితే డిలే, ఇప్పుడు బ్యాంకు ఫండింగ్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, కన్స్ట్రక్షన్ లింక్డ్ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో 20% పే చేస్తే మిగతా 80% 10 to 15 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేస్తారు. అవును. అది కన్స్ట్రక్షన్ అవుతుంటేనే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి. అవును. ఆ డబ్బులు రిలీజ్ అయితేనే బిల్డర్ కడతాడు. మ్మ్. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తే మీరు 30 out of 100 people 70% బ్యాంక్ లోన్స్ ద్వారా వెళ్తున్నారు అవును. హౌస్ కొనుక్కోవడానికి. కాస్ట్ పెరగడం వల్ల వాటి ఓన్ ఫండ్స్ వాడేది 20 to 30%, ఇంకా తక్కువే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో బ్యాంకు కూడా ప్రొటెక్షన్ అవసరం. సో నా ఫండింగ్ ఏజెన్సీస్ ఎన్బిఎఫ్సిసిస్ కూడా మీరు ఆల్మోస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్తో మీరు ఫండింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రెరా రావడం వల్లనే జరుగుతున్నాయి. అట్లాగే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో భయం లేకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓకే రెరా ఉంది కాబట్టి ఈ టైంకి వీళ్ళు ఫినిష్ చేస్తారు కాబట్టి మనం ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు తర్వాత రిటర్న్స్ వస్తాయని చెప్పి. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా అంటే బల్క్ ఇన్వెస్టర్స్ ఉన్నారు చాలామంది, రెరా వచ్చిన తర్వాత ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి మార్పులన్నీ లాస్ట్ 5 yearsలో డెఫినెట్గా చేంజ్. లాస్ట్ ఆల్మోస్ట్ 9 years అయింది. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లేదు కానీ దీని ఎఫెక్ట్ 2000 తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత డెఫినెట్గా కనిపిస్తుంది. అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా రెరా మీద డిస్కషన్స్ అయినాయి. లీగల్ ఫెటర్నిటీలో కూడా టూ మెనీ డిస్కషన్స్ అవుతున్నాయి. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే రెరా కేసెస్ ఇన్ వేరియస్ స్టేట్స్ అంటే మీకు చాలా డిఫరెంట్ కేసెస్ మీరు చదవచ్చు. ఒకసారి మీరు కూడా జస్ట్ గో త్రూ ఇట్. ఎలాంటి డిఫరెంట్ చాలా డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ అవుతాయి అవి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక ప్రాజెక్ట్ రెరా వచ్చింది అంటే నేను గుండెల మీద చేసుకుని పడుకోవచ్చా, రిస్క్ ఉంటుందా? పడుకోలేరండి. ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏమన్నా జరగవచ్చు. రీసెంట్గా కోవిడ్లో ఏం చేశారు తెలుసు కదా మీకు. కోవిడ్లో ఒక 1 year పాటు ఆల్మోస్ట్ వర్క్ స్టాల్ అయిపోయినాయి, లేబర్ ఫోర్స్ లేకపోవడం వల్ల. ఫోర్స్ మెజూర్ అని ఒక కండిషన్ ఉంటుంది. దానిలో ఏంటంటే ఏదన్నా ఒక స్పెషల్ కేసులో ప్రాజెక్ట్ మీరు ఏదైతే డెడ్ లైన్ ఇస్తారో బిగినింగ్లో ఒక 5 yearsలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తామని, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎర్త్ కేక్ అవ్వచ్చు, అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు రెరాకి యాక్చువల్గా బిల్డర్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ ఫర్ ద టైం లైన్, ఫినిషింగ్ టైం లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది మళ్ళీ సేమ్ అది కమిటీ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక 6 months 1 year ఎక్స్టెన్షన్ టైం ఇస్తారు. అది రియల్ ప్రాబ్లం అయితే. ఒకవేళ అలా కాదు అంటే డెఫినెట్గా ఫైన్స్ అనేవి వస్తాయి. సో ఇట్లాంటి జరగవచ్చు. అంటే కస్టమరు రెరా ఉన్న ప్రాజెక్ట్లోనే కొనుక్కున్నాను కాబట్టి నాకు రిస్క్ లేదు అనుకోవడానికి అయితే లేదు. కొద్ది వరకు రిస్క్ లేదు అనుకోవచ్చు అండి. కానీ బిల్డర్ కట్టకపోతే ఏం చేస్తాము? బిల్డర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండకపోవచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్లు బాగా పెరిగి కట్టలేకపోవచ్చు, ఆర్ వేరియస్ జరగవచ్చు, ఆగని లేదు. కానీ రెరా అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డర్ కట్టలేకపోతే ఇంకో బిల్డర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మొత్తం. ఒక ప్రాజెక్ట్ వాల్యూలో బిల్డర్ ఖచ్చితంగా రెరా దగ్గర ఇంత అమౌంట్ డిపాజిట్ చేయాలి అనేది ఏదో ఉంది అన్నారు. అదేంటది? డిపాజిట్ ఏం లేదండి, ఇదే నేను చెప్పాను కదా, ఎస్క్రో అకౌంట్లో మీరు వచ్చిన కస్టమర్ మనీ అంతా అక్కడ ఆ అకౌంట్లో వచ్చిన తర్వాత దానిలో 70% ఓన్లీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి మాత్రమే పే చేయాలి. ఎలాంటి డిపాజిట్ ఏం లేదు. రెరా దగ్గర డిపాజిట్ చేయాల్సింది బిల్డర్కి ఏముండదు. చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. నెక్స్ట్ వీడియోలో కొత్తగా టీడీఆర్ బాండ్స్ అనే విషయం మీద ఒక జీవో ఏదో రాబోతుందో సంథింగ్ ఏదో ఉంది. అవునండి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. షూర్, తప్పకుండా అండి. థ్యాంక్ యూ గ్రేట్ ఆంధ్ర ఫర్ బ్రింగింగ్ అప్ వెరీ గుడ్ కంటెంట్ ఆన్ రియల్ ఎస్టేట్. డెఫినెట్గా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. I request all Great Andhra viewers to subscribe this channel and also share all the videos, like, share and comment. That way it reaches more people and it also helps for the transparency in real estate. And we will be coming up with more videos on various topics, especially real estate investment gaani, opportunities gaani, information gaani, due diligence related, legal related, RERA related edanna definitely you can get in touch with us. Ma comments lo meer raaste mem definitely reply chestam. Thank you for the opportunity.